సినిమా పరిశ్రమలో అగ్రనటి సమంత ఋతుప్రభు తన డేటింగ్ లైఫ్ పై వస్తున్న రూమర్స్ కి తెరదించారు. గత కొద్ది కాలంగా సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుని ఆమె పెళ్లి చేసుకుని అనేక రూమర్స్ కి ముగింపు పలికారు. అతి తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ వేదికగా మారింది. సమంత తొలి వివాహం నాగ చైతన్య అక్కినేనితో జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది కాలం వారిద్దరి కాపురం సవ్యంగానే సాగింది. అంతా బాగానే ఉంది అనుకునే క్రమంలో సమంత, చైతు ఇద్దరు 2022 అక్టోబర్ 2వ తేదీన తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయాం, మా ప్రైవసీకి భంగం కలిగించకూడదని తమ ప్రకటనలో వేడుకున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అనారోగ్యానికి గురైన ఆమె కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్ నిడుమోరుతో పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత వారిద్దరూ డేటింగ్ చేస్తూ పలు చోట్ల కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందనే విషయం స్పష్టమైంది. కానీ వారిద్దరూ ఏనాడు కూడా తమ బంధంపై అధికారికంగా మాట్లాడకపోవడంతో ఊహాగానాలు భారీగా ప్రచారమయ్యాయి. ఇటీవల కాలంలో రాజ్ నిడుమూరుతో కలిసి దిగిన ఫోటోని సమంత షేర్ చేయగా వారిద్దరి స్టేటస్ తెలిసిపోయింది. ఆదివారం సాయంత్రం నుంచే సమంత పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో సమంత కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి చేరుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లని వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈషా యోగా సెంటర్ లోని లింగ్ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. డిసెంబర్ 1వ తేదీ ఉదయం సమంత మెడలో రాజ్ 3 ముళ్లు వేశాడు. దాదాపు 30 మంది సమక్షంలో సమంత, రాజ్ నిడుమోరు వివాహం జరిగింది. ఇక సమంత తొలి భర్త నాగ చైతన్య ఇటీవల హీరోయిన్ శోభితా ధూళిపాలని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వివాహం చేసుకున్న రాజ్ కి శ్యామలి డే అనే భార్య ఉంది. కొంతకాలంగా వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరి పెళ్లి గురించి రాజ్ భార్య నర్మగర్భంగా ట్వీట్లు చేస్తూ లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే.